గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బై. స్టార్టింగ్ ఇది అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ నేను ఒకటి మాట్లాడతాను. లేడీ లక్ అన్నదానికి అది ఎందుకండి ఇప్పుడు స్టోరీ పెట్టావు, ఎంత క్లారిటీ ఇచ్చావు, నాకు నచ్చట్లేదు అని చెప్పి. ఎందుకు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరగలేదు. నేను జరిగిందని అనలేదు. లేదా నేను జస్ట్ నవ్విన దానికి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది. టామ్ అండ్ జెర్రీస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ ఏవేవో పెట్టేసి రిఫరెన్సెస్ వచ్చాయి. నాకు నన్ను ఆ పర్స్పెక్టివ్లో నాకు చూడడం నాకు వద్దు. ఎందుకు ఊకే అప్పుడే అగ్ని పరీక్ష నుంచే ఆ ట్రాక్ నేను కంఫర్టబుల్ కాదు. హౌస్ అవును, నేను చాలా క్లియర్ ఉండే. మీరు హౌస్ లో కూడా చూస్తే నేను చాలా క్లియర్ ఉండే. చెప్తా దాని గురించి. నాకు వద్దు, నాకు ఆ పర్స్పెక్టివే నాకు వద్దు. ఎందుకు లవ్ ట్రాక్ లవ్ నచ్చదు అసలు? అలా కాదు, నాకు ఆ షోలోకి వెళ్ళి అది చేయాలని లేకుండే. షో అంటే ఆ షోలో ఒకవేళ నచ్చినా కూడా నీకు లవ్ ట్రాక్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిక్స్ అయ్యి వెళ్ళాను, నాకు అక్కడ ఎవరు నచ్చరు. ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు, సంబంధాలు చూస్తున్నారు, ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తుంది, ఎందుకు మీ అమ్మాయి వాళ్ళకి ఎందుకు బ్యాడ్ అవ్వడం కాదు, నాకెందుకు బయట చేసుకోవచ్చు అలా ఏమైనా చేయాలంటే. షోలో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ట్రాక్ వద్దు అనేది నాకు క్లారిటీ ఉంది. నాకు వద్దు, ఐఎమ్ క్లియర్. నా 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 బౌండరీస్, నా సెల్ఫ్ బౌండరీస్ అవి, ఆ బౌండరీస్ అంతే. ఓకే, ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు. యాక్చువల్ లోపల జరిగిన స్టార్టింగ్ ఈ ట్రయాంగిల్ స్టోరీ, లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇందులోనే అంటే మీ ఇద్దరిలో కూడా ఆ వైబ్రేషన్స్ అవి జనాలకు వైబ్రేషన్స్, మీ లోపల వైబ్రేషన్ జనాలకు వచ్చిన వైబ్రేషన్స్ అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో, ఒక ఈ వీళ్ళది కూడా ట్రాక్ నడుస్తుందేమో అని అనుకుంటే, కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అని కొంతమందికి అర్థమైంది. అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి అసలు? ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్లో మేము చిన్నోడు, నన్ను పెద్దమ్మ, సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు. పెద్దక్క, ఇప్పుడు మనోడి కన్నా అందరూ పెద్దోలే కదా. అలా కాదు, మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది. టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవాళ్ళం మేము. సూర్పనక్క అనేవాడు, పెద్దక్క అనేవాడు, పెద్దమ్మ అనేవాడు. మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది. వాడు అక్క అని పిలువరా అంటే పిలిచేవాడు కాదు, ఆఫ్ కెమెరా. ఆన్ కెమెరా కాదు, నువ్వు సూర్పనక్కవే, నువ్వు అక్కవి కదా సూర్పనక్కవి, ఇలా వేసేవాడు. ఆ పిలవలేక కాదు, మేమిద్దరం టామ్ అండ్ జెర్రీస్, అక్క తమ్ముడు బాండే అది. వాడు అక్క అని పిలవట్లేదు, మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్ లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు. ఆ గయ్యాలి రాక్షసి ఇలా అనేవాడు బాగా. నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో అంటే నువ్వు అక్క అంటే నేను ఈ క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా, నువ్వు సరే సూర్పనక్క కాదు అక్క అని అన్నాడు. మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా, అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం. ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో. నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని. ఈ దివ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఒకటి, నీ ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయి నాకు తెలుసు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యా, వెళ్తుందని నాకు తెలుసు. నిజంగా కనెక్ట్ అవుతున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే నో, కళ్యాణ్ సైడ్ నుంచి రితు వాజ్ లైక్ ఓకే ఫ్రెండ్ అంతే. తనుజకి కూడా ఏం లేదు, ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే, ఇద్దరి తరపున ఉండేది. వాళ్ళిద్దరూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అయ్యారు. డిష్ మానిటర్ ఉండేది, తన డిషెస్ వాష్ చేసుకోండి, తనకి హెల్ప్ చేసేవాడు. అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్. వాటర్ తుల్లినట్టుంది. అయ్యో, నేనే చూసారా ఫస్ట్ డే నేను కనుక్కున్నా, ఏంటి మీరు ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఒకరినొకరు చూసుకొని అని చెప్పి. అలా అఫెక్షన్ ఉంటారు ఫ్రెండ్స్. నాకు మరి ఇంకా నాకు తెలిసింది అయితే మంచి ఫ్రెండ్షిప్ ఉంది, కొంచెం అఫెక్షన్ ఉంది, అంతే తెలుసు.